తీసాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెస్ట్ గోదావరిలో ఉండి ఈసారి సంక్రాంతి పండుగ ఎవరైనా మిస్ అయితే ఇక్కడ వెళ్ళడం కనుక నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకూడదని ఈ బ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ యలమంచిలి సంక్రాంతి సంబరాలు కొబ్బరి తోటలో ఎంత బాగా జరిగిందో మీకు నేను చూపించాను. ఎవ్రీ ఇయర్ కూడా ఆ 3 days సంక్రాంతి సంబరాలు జరుగుతుంది. ఆ వీడియో లింక్, ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ రోజు అయితే కనుక శేషమ్మ చెరువు సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ అమ్మవారి గుడి ఉండే తీర్థం బాగా జరుగుతుంది. ఇదైతే మా ఆచంట విలేజ్ నుంచి ఒక 5 kilometers అండ్ పెనుగొండ పాల్కొల్లు దగ్గరలోని ఆ మాటేరు దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఒక 10 kilometers అంటే ఈ ప్లేస్ ఈ లొకేషన్లో ఉంటుంది. సో ఎవరు అడిగినా మీకు అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తారు. శేషం చెరువు తీర్థం ఇది సంక్రాంతి అని కనుమ రోజు చాలా బాగా జరుగుతుంది. సో ఇయర్ తెలియకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బ్లాగ్ వెళ్తే, సో వెస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి మిస్ అయితే మిస్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్ వెళ్తారని షేర్ చేస్తున్నానండి. సో అందరికీ తెలియాలని. ఇంకా నా అవుట్ఫిట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను, బట్ నేను చెప్పేసరికి అది వెళ్ళిపోయింది. సో నేను డిజైన్ చేసుకున్నాను ఆ అవుట్ఫిట్ అయితే కనుక. ఇంకా ససి శారీ కట్టుకుంది మా చెల్లి. ఇంకా నెక్స్ట్ శేషమ్మ చెరువుకి అయితే వచ్చేసామండి. సో స్టార్టింగ్ ఎంట్రీలోనే ఫుల్ మాట చెరువు చూడగానే ఎప్పుడు ఇది కూడా కొబ్బరి తోటల మధ్యలోనే జరుగుతుంది. ఒక పక్క చెరువు, ఒక పక్క నుంచి కొబ్బరి తోట, అమ్మవారి గుడి, చుట్టూరు పొలాలు చూడడానికి ఎంత అందంగా ఉంటుందంటే జాతర చాలా బాగుంటుంది. ఇంక ఇది చెప్పాను కదా, సంక్రాంతి అని కనుమ రోజు జరుగుతుంది. పెద్దగా గ్రాండ్గా అయితే సంక్రాంతి రోజు జరుగుతుంది. ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. దాన్ని ఏమంటారు, గుండాట్లు, కోడి పందాలు, నెక్స్ట్ ఇంకా అవన్నీ ఉంటుంది. ఇంకా మనకి ఇంట్లో కొన్ని డెకోర్ ఐటమ్స్, తీర్థం అంటే తెలుసు కదా, తినేవి అన్నీ అమ్ముతారు అనమాట. సో ఇక్కడ పిల్లలు కట్ట ఎక్కువ చాలామంది చిన్నపిల్లలు తెగ తీసుకుని వచ్చేసారు అందరూ. యాక్చువల్గా మేము మా చెల్లెల బాబుతో వచ్చాం, ఎలా వస్తారా అని అనుకునే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మనకి పిల్లలు ఉంటే మనం ఇంట్లోనూ ఉండలేం, బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళకుండా వదలలేం. సో సిచ్యువేషన్ అది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే అంటే చాలా బాగుందన్నమాట. అప్పుడే సన్సెట్ 4 అలాగా అవుతుంది, 4:30. సింక చెరువులో తాబేళ్ళు కూడా కనిపిస్తే కొంచెం అలా వీడియో మీకు క్యాప్చర్ చేసిన ఎలా ఉంటుందని చాలా బాగుంటుంది. చూసారు ఎంత ట్రాన్స్పరెంట్గా చెట్లు నీడంతా కూడా చెరువు మీద పడుతూ ఉంది. సో కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఇక్కడ ఎన్ని జాడీలు అండ్ డబ్బాలు, ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఇవన్నీ కొందాంలే అని చెప్పేసి లోపలికి చూసుకుంటూ వెళ్ళాను. రిటర్న్లో తీసుకుందామని. రిటర్న్లో ఒక్కటి కూడా కొనకుండా చాలా కంగారుగా ఇంటికి రావాల్సి వచ్చింది మాట. సో అది ఇప్పుడు వీడియోలో చూస్తే అబ్బా మిస్ అయ్యాను అనిపిస్తుంది. కానీ క్రౌడ్ చూస్తే మాత్రం మీరు ఏ పండగకైనా వెళ్ళండి, ఏ సంక్రాంతి సంబరాలకైనా వెళ్ళండి, క్రౌడ్ మాత్రం అలానే ఉంటుందండి. యాక్చువల్గా ఊరే కార్లతో బళ్ళతోనే జనాలతో నిండిపోయినప్పుడు ఇంక ఇలాంటి జాతర పండుగలు ఎలా కొంచెం ఖాళీగా ఉంటుంది చెప్పండి. బట్ ఎందుకంటే 2-3 days మనం ఎంజాయ్ చేసే టైం కాబట్టి అన్నట్టు. ఇంక ఈ గుండాట్లు అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలు ఆడుతున్నారేమో ఇయర్ అనిపించింది. సో నేను కూడా చాలా గుండాట్లు ఆడాను, బట్ ఓడిపోయాను. అంటే నాకన్నా ఎక్కువగా మా చెల్లి. సో నేను ఆ షార్ట్ వీడియోస్లో కూడా అవి కూడా పెడుతున్నాను. ఇంక ఇదే అమ్మవారి గుడి మాట. ఇంకా ఇన్ని పొలాలు, ఇంత గ్రీనరీ ఉన్నప్పుడు మనం రెడీ అయినప్పుడు కొన్ని ఫొటోస్ అయినా దిగాలి కదా. సో అప్పుడే కదా మన అవుట్ఫిట్కి కొంచెమైనా న్యాయం జరుగుతుంది. సో ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఇంకా మా చుట్టుపక్కల ఉండేవన్నీ పొలాలు, కొబ్బరి చెట్లు కాబట్టి ఎక్కడ ఫోటో దిగినా బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ససి కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకుంది. ఇంకా పండగ అయిపోయి రిటర్న్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం అలా బయటికి వెళ్ళామండి. కొంచెం అలా అంటే కొంచెం ఊరు చూసి వద్దాం కారులో నొక్కిని ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా వచ్చే దారిలోనే కొన్ని ఫొటోస్ అయితే మళ్ళీ దిగాం. ససి ఏంటంటే ఆ చెల్లి నాకు పాపకి ఫొటోస్ లేదు, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఇంకా పాపతో తను కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంది. అలానే ఈషాగాడితో నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు నచ్చిందా ఫొటోస్ అని చెప్పండి. ఈ పండుగ ఎంతమందికి తెలుసు వెస్ట్ గోదావరిలో ఉండి చూసినట్టయితే ఈ వీడియో నాకు కామెంట్ చేసి చెప్పండి. మిస్ అయితే డెఫినెట్గా రేపు వెళ్ళండి. ఎలమంచిలి సంక్రాంతి సంబరాలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ ఎంతమంది ఎలమంచిలి సంక్రాంతి సంబరాలకు వెళ్ళారో నాకు కామెంట్ చేసి అయితే కూడా చెప్పండి. ఇంకెక్కడ ఒక చోట వ్యూ ఎంత బాగుందంటే అప్పుడే సన్సెట్ అవుతూ చెట్లు, ఆ గ్రీనరీ, ఆ పొలాలు చాలా అండి. ఆ అందరి మాటల్లో చెప్పలే అనమాట. అంతే. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.